ఈ వాట్ ఇఫ్ అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ వచ్చేపాటికి నాకు ఒకవేళ ఏమన్నారు, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, టు మేక్ ద ఓవరాల్ యావరేజ్ ట్రాన్సాక్షన్ కౌంట్ యాజ్ 66. ఒకవేళ ఇది 66 అనేది రావాలి, నాకు పాయింట్ అని చెప్పేసి ఉంది కదా, పాయింట్ కాకుండా ఓన్లీ 66 అనేది రావాలి. హౌ మచ్ షుడ్ ద హై స్కూల్ ట్రాన్సాక్షన్ వాల్యూ షుడ్ చేంజ్ అని చెప్పేసి ఉన్నారు. ఈ హై స్కూల్ వాల్యూ అనేది ఎంత చేంజ్ అవ్వాలి, మనకు వచ్చేపాటికి అనుకుందాం 74.8 అని చెప్పేసి ఉంది కదా, నేనేమన్నానంటే 74 అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేవాటికి 66.1 అని చెప్పేసి అని వచ్చింది. లేదు ఒకవేళ నాకు ఇది 66 కాదు 70 అనేది మారాలి, ఇక్కడ నేను ఎంత చేంజ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తే ఒకవేళ నేను అనుకుంటాను 80 అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తున్నాను, 67 అనేది వచ్చింది. సో ఇలాంటి టైంలో ఏం చేస్తాం అంటే మనం వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది వాడతాం. సో అది వచ్చేపాటికి ఎలా వాడాలంటే ఇక్కడ వచ్చేపాటికి ఏమంటున్నారు, డేటా, ఈ డేటాలో వాట్ ఇఫ్ అనాలిసిస్ అని చెప్పేసి ఉండేది. సో ఇందులో మనం గోల్ సీక్ అనేది తీసుకుంటాం. ఇక్కడ వచ్చేపాటికి ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఈ విండోలో ఏముంటుంది, ఫస్ట్ అడిగేది మనకి సెట్ సెల్ ఒకటి టు వాల్యూ ఒకటి బై చేంజింగ్ సెల్. సో మనం ఏదైతే మార్చాలనుకున్నామో అదనే చెప్తాం ఇక్కడ. ఈ సెట్ సెల్ అని వచ్చేపాటికి ఇదనే చెప్తాం. వాల్యూ అనేది ఎంత, నేను వచ్చేపాటికి 70కి అనేది మార్చాలి. ఆ తర్వాత చేంజింగ్ సెల్ వచ్చేపాటికి ఏంటంటే హై స్కూల్ అనేది చెప్తాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అని అంటాను. ఎప్పుడైతే నేను ఓకే అన్నానో ఇక్కడ నా క్యాలిక్యులేషన్స్ అంతా అయ్యి ఆ తర్వాత హై స్కూల్ అనేది 101.3 అనేది మారిస్తే నాకు వచ్చేవాటికి ఓవరాల్గా 70 అనేది వచ్చింది అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ఓకే అంటే ఆ వాల్యూస్ అనేది అలాగే ఉంటాయి, లేదు క్యాన్సిల్ అంటే మొత్తం పోతాయి. ఇక్కడ వచ్చేపాటికి ఏంటి, ఇక్కడ 66 అనేది కావాలి, ఇది ఎంత మార్చాలనుకున్నాం కదా. సో వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్లో సెట్ సెల్ వచ్చేపాటికి ఏదైతే మనం మారాలనుకుంటున్నా అది తీసుకుంటాం. వాల్యూ వచ్చేపాటికి ఇక్కడ క్యాలిక్యులేట్ మెన్షన్ చేస్తాం 66 అని చెప్పేసి. చేంజింగ్ వచ్చేపాటికి ఏదనే చెప్తాం హై స్కూల్ అనేది. ప్రీవియస్ నాకు ఎంత ఉంది, 74.8 ఉంది. ఒకవేళ ఓకే అన్నానంటే ఇప్పుడు ఎంత అవుతుంది, నాకు 73.3 అయితే నాకు వచ్చేపాటికి ఓవరాల్గా 66.0 వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఓకే అంటే ఈ వాల్యూ అనేది ఇలాగే ఉండిపోయింది. లేదు మనం కంట్రోల్ Z అంటే బ్యాక్ వచ్చేస్తాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటిది, టు మేక్ ద ఓవరాల్ యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ 5000 అయితే హౌ మచ్ షుడ్ ద డాక్టర్ యావరేజ్ ట్రాన్సాక్షన్ షుడ్ చేంజ్ అని చెప్పేసి అంటున్నారు. ఇది అనేది ఓవరాల్గా నాకు 5000 కింద చేంజ్ అవ్వాలి, అవునా. ఈ 5000 కింద చేంజ్ అవ్వాలి కాబట్టి నాకు డాక్టర్ రేట్ అనేది ఎంతకి చేంజ్ అవ్వాలి, ఓకేనా, అది అనేది మన కండిషన్. ఒకవేళ నేను 4700 అనేది తీసుకున్నాను అనుకో, ఇప్పుడు వచ్చేపాటికి ఎంత అవుతుంది, నాకు 4456 అవుతుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలనేది చూద్దాం. ఏం చెప్తాం మనం, ఫస్ట్ ఇలా సెలెక్షన్ చేసుకుంటాం, వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ అని చెప్తాం. ఆ తర్వాత సెట్ సెల్ వచ్చేపాటికి ఇది ఎంతకి మారాలి, 5000 అనేది చెప్తాం. చేంజింగ్ సెల్ వచ్చేపాటికి ఏదైతే మనం మార్చాలనుకున్నాం అది అనేది మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అని అంటాం. వన్స్ ఎప్పుడైతే ఓకే అన్నాం ఇక్కడ వచ్చేపాటికి మనకు కనబడుతుంది ఏమని చెప్పేసి, డాక్టరేట్ అనేది 8502 కింద కన్వర్ట్ అయితే అప్పుడు వచ్చేపాటికి మనకి ఓవరాల్గా 5000 అనేది వస్తుందని చెప్పేసి. ఓకే అంటే వాల్యూ అనేది అలాగే ఉంటుంది, లేదు మనం క్యాన్సిల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక ఏదైతే అజంప్షన్ అనేది చేయాలనుకున్నాం దాన్ని వచ్చేపాటికి వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్లో మనం చెప్తాం ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి. ఇక్కడ ఏం చేద్దామంటే మన దగ్గరికి ఒక కస్టమర్ అనే వాళ్ళు వచ్చారనుకుందాం, ఏమని చెప్పేసి, ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఒక ఐస్ క్రీమ్కి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ అనే వాళ్ళు వచ్చారని చెప్పేసి అనుకుందాం. వాళ్ళు ఏంటంటే అనుకున్నారు ఏమన్నంటే మా దగ్గర ఇంత ప్రోడక్ట్ ఉంది, ఇంత ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం, ఇంత ఛార్జెస్ అనేది అవుతున్నాయి, మాకు వచ్చేవాటికి 1 lakh అనేది చేయాలి సేల్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. సో అది ఎలా ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నది ఐస్ క్రీమ్ కాబట్టి ఇది వచ్చేవాటికి ఏంటంటే ఒక ఐస్ క్రీమ్ సంబంధించింది అని చెప్పేసి అనుకుందాం. సో ఏం చేస్తాం ఇక్కడ మనం ఇది అనేది ఇక్కడ ఏంటిది ఐస్ క్రీమ్ సేల్స్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ సేల్స్ అని చెప్పేసి రిపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. రిపోర్ట్ అని చెప్పేసి తీసుకుంటూ ఆ తర్వాత ఏదైతే మనం మెన్షన్ చేయాలనుకున్నాం అదనేది ఇక్కడ తీసుకుంటాం. సో బ్యాక్గ్రౌండ్ వచ్చే వాటికి ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి కావాలనుకుంటారో అది అనేది తీసుకుంటారు. ఆ తర్వాత ఓకే ఇక్కడ ఫస్ట్ అనేది తీసుకుంటాం. ఏంటిది వాళ్ళకి వచ్చేపాటికి ఎంత క్వాంటిటీ ఉంది, ఎంతకి చేశారు, ఆ తర్వాత సేల్స్ అనేది ఎంత అవుతున్నాయి ఏంటనేది మనం చేయమన్నారు. వాళ్ళకి వచ్చేపాటికి ఏంటి అక్కడ ఉన్నది, వాళ్ళ దగ్గర వచ్చేపాటికి క్వాంటిటీ, వాళ్ళ దగ్గర ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి అని అనుకుందాం. సో ఇక్కడ వచ్చేపాటికి
క్వాంటిటీ అనేది తీసుకుంటూ వాళ్ళ దగ్గర క్వాంటిటీ అనేది వచ్చేపాటికి ఏంటంటే ఒక 10,000 ఉన్నాయి అనుకుందాం. వాళ్ళకి వచ్చేపాటికి ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఉంది. సో వాళ్ళ దగ్గర 10,000 ఐస్ క్రీమ్స్ అనేది ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క ఐస్ క్రీమ్ అనేది ఎంత పడింది. సో ప్రైస్ కాబట్టి వీళ్ళు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి 10 రూపీస్ కోన్స్ అనేది అమ్ముతున్నారు అనుకుందాం. సో 10 రూపీస్ అనేది ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి మనకి వాళ్ళకి మేకింగ్ కాస్ట్ అనేది ఎంత పడింది. మేకింగ్ కాస్ట్ వచ్చేపాటికి ఎంత పడింది. ఇది వచ్చేపాటికి ఏంటిది పర్ వన్ ఐస్ క్రీమ్. ఓకేనా, ఏదైతే మనం కావాలనుకున్నాం పర్ వన్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి అని అనుకుంటాం. ఆ తర్వాత ఇదంతా ఏంటిది మేకింగ్ కాస్ట్ అని చెప్పేసి అని తీసుకున్నాం. మేకింగ్ కాస్ట్ అది కూడా ఒక ఐస్ క్రీమ్కి. సో దానికి వచ్చేపాటికి ఎంత అనుకుందాం మనం, ఒక అంత లార్జ్గా చేస్తున్నారు కాబట్టి ఒక ఐస్ క్రీమ్ అనేది వాళ్ళకి 5 రూపాయలు పడిందని చెప్పేసి అని అనుకుందాం మేకింగ్ చేయడానికి. ఆ తర్వాత ఛార్జెస్, ఈ 10,000 ఐస్ క్రీమ్స్ అనేది చేయడానికి ఎంత లేబర్ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ కానీ అదంతా అని చెప్పేసి అని అనుకుందాం. సో వీళ్ళకి వచ్చేపాటికి ఎంత అయిందంటే ఒక 3,000 అయిందని చెప్పేసి అని అనుకుందాం. తర్వాత ట్యాక్స్ అనేది, సో ట్యాక్స్ అనేది అప్లై చేస్తారుగా. సో ఈ ట్యాక్స్ అనేది చూసుకున్నాం అనుకో, వాళ్ళు వచ్చేపాటికి 0.12% అనేది ట్యాక్స్ అనేది పే చేస్తున్నారని చెప్పేసి అని అనుకుందాం. సో తర్వాత వాళ్ళకి సేల్స్ అనేది చెప్పాలి. సో సేల్స్ అనే వాటికి ఏమని చెప్తాం మనం, ఇక్కడ వచ్చేపాటికి ఓవరాల్ సేల్స్ అనేది చూసుకుందాం అనుకో. సో సేల్స్ అనే పాటికి ఏంటి, ఇక్కడ వచ్చేపాటికి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అనేది తీసుకుంటే మనకు వచ్చేపాటికి సేల్స్ అనేది వస్తాయి. సో ఈక్వల్ టు అని చెప్పి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అనేది తీసుకుంటాం. సో నాకు వచ్చేపాటికి 10,000 ఐస్ క్రీమ్స్ అనేది 10 చొప్పున అమ్మానంటే నాకు వచ్చేపాటికి ఇక్కడ ఎంత అవుతుంది, ఓవరాల్గా సేల్స్ అనేది 1 ల్యాక్ అనేది అవుతుంది. సో ఇందులోంచి నాకు మేకింగ్ కాస్ట్ అనేది తీయాలిగా. సో 5 రూపీస్ అనేది పడుతుందిగా. ఆ తర్వాత ఏం చేస్తాను, మేకింగ్ కాస్ట్ వచ్చేపాటికి మేకింగ్ కాస్ట్ అని చెప్పేసి అని ఆ తర్వాత సో ఇక్కడ మేకింగ్ కాస్ట్ వచ్చేపాటికి ఏమని చెప్తాం, మనకి సేల్స్ అనేది వచ్చేపాటికి ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అనేది తీసుకున్నాం. యాజ్ వెల్ అస్ ఇక్కడ మేకింగ్ కాస్ట్ వచ్చేపాటికి ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ మేకింగ్ కాస్ట్ అనేది తీసుకుంటాం. 5 రూపీస్ కాబట్టి నాకు వచ్చేపాటికి 50,000 అని చెప్పేసి నేను అనుకుందాం. ఆ తర్వాత రెవెన్యూ అనేది కావాలి. సో రెవెన్యూ, ఈ రెవెన్యూ అంటే ఏంటి, మనకి 1 ల్యాక్ నుంచి 15,000 అనేది తీస్తే ఏదైతే వాల్యూ వచ్చిందో అది కాబట్టి. సో ఈ 50,000 అనేది నెగిటివ్లో కావాలి కాబట్టి ఇక్కడ నేను వచ్చేపాటికి మైనస్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేపాటికి సమ్మేషన్ అనేది చేశానంటే ఇంత అనేది అవుతుంది. ఇందులో నుంచి నేను ఎప్పుడైతే మైనస్ చేస్తానో నాకు వచ్చేవాటికి ఇలా కనబడుతుంది. ఆ తర్వాత ఛార్జెస్ అనేది ఉన్నాయి ఇంకా నాకు. సో ఛార్జెస్ అనేది చూసుకున్నాను అనుకో. సో ఈ ఛార్జెస్ ఏంటి, నాకు 3,000 అనేది ఉన్నాయి. ఇక్కడ నాకు వచ్చేపాటికి అదేం చెప్తాను, ఈక్వల్ టు మైనస్ అని చెప్పి ఇది అనేది తీసుకుంటాను. సో ఇక్కడ వచ్చేపాటికి నాకు మైనస్ అనేది తీయాలి. ఆ తర్వాత ట్యాక్స్ ట్యాక్స్ కట్టే ముందు నాకు ఒకవేళ అమౌంట్ అనేది ఎంత అని చెప్పేసి అని అనుకున్నాను. అప్పుడేమని చెప్తాను, మళ్ళీ నేను ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి అని ఇందులో నుంచి ఈ వాల్యూ అనేది తీస్తాను. ఆ తర్వాత ఎంత అని చెప్పేసి అని అనుకుంటాను. ఇప్పుడు ఇదేంటిది ఎన్ బిఫోర్ ట్యాక్స్ అని చెప్తాం. ఎన్ ఈఆర్ బిఫోర్ ట్యాక్స్ అని చెప్పేసి అని తీసుకుంటాం. ఇంత వాల్యూ అనేది వచ్చింది. ఓకే, బాగానే ఉంది. తర్వాత వచ్చేపాటికి ట్యాక్స్ అనేది చేయాలిగా మరి. సో ట్యాక్స్ వచ్చేపాటికి ఏమని చెప్తాం, ట్యాక్స్ అని చెప్పేసి అని ఈ వాల్యూకి 12% అనేది తీసుకుంటాం. సో అది ఎలా చేస్తాం, ఈక్వల్ టు ఇది ఇంటూ ఈ వాల్యూ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత మనకి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఏమని చెప్పేసి అని డిలీట్ చేసి ఈక్వల్ టు ఇది ఇంటూ 0.12% అనేది తీసుకుంటాం. ఇక్కడ వచ్చేపాటికి నాకు ట్యాక్స్ అనేది వచ్చింది. ఎంత అని చెప్పేసి 5,000 అనేది నేను తీయాలని చెప్పేసి అనుకున్నారు. సో ఇది వచ్చేపాటికి నెగిటివ్లో కావాలి కాబట్టి ఇదని చెప్తాం మైనస్లో అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. సో తర్వాత అసలు ఓవరాల్గా నెట్ రెవెన్యూ అనేది చూసాను అనుకో, ప్రాఫిట్ అనేది చూసుకున్నాను అనుకో, ఎంత అవుతుంది నాకు,
ప్రాఫిట్ అనేది చూసుకుంటే ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి ఈ రెండింటిని అనేది చేస్తే నాకు ఆ వాల్యూ అనేది వచ్చింది. సో నాకు వచ్చేపాటికి 10,000 ఐస్ క్రీమ్స్ అనేది నేను 10 రూపాయలు చొప్పున అమ్ముతుంటే నాకు వచ్చేపాటికి ఎంత అవుతుంది, ప్రాఫిట్ అనేది ఎంత అవుతుంది. కానీ నాకు వచ్చేపాటికి క్వాంటిటీ అనేది పెంచాలనుకున్నాను, ప్రైస్ అనేది అలాగే ఉంచాలనుకున్నాను. నాకు వచ్చేపాటికి ఇది ఏంటంటే 1,00,000 అనేది గోల్ వచ్చేపాటికి ఏంటంటే, ఈ గోల్ వచ్చేపాటికి ఎంత నాకు 1,00,000 అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో 1,00,000 అనేది చేయాలి నేను. సో అప్పుడు వచ్చేపాటికి ఏం చేయాలి నేను, ఏం చేస్తానంటే ఇది ఉంది కదా ఇక్కడ మనకి ఈ ప్రాఫిట్ అనేది, దీని మీద కర్సర్ పెట్టి డేటాలో వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ అనేది తీసుకుంటాం. ఇక్కడ నాకు ఎంత కావాలి, 1,00,000 అనేది కావాలి అవునా. సో 1,00,000 అనేది వచ్చినప్పుడు బై చేంజింగ్ సెల్ వచ్చేపాటికి ఏమని చెప్తాం మనం, ఇది అనేది తీసుకొని క్వాంటిటీ అనేది చెప్తాం. ఆ తర్వాత ఓకే అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఏమవుతుంది నాకు క్వాంటిటీ అనేది, ఎప్పుడైతే నేను క్వాంటిటీ అనేది 23,000 ఇంకా తీసుకుంటున్నానో అప్పుడు వచ్చేపాటికి నాకు 1,00,000 అవుతుందని చెప్పేసి నేను తీసుకుంటాం. సో మనం ఎండ్ యూజర్తో ఏమని చెప్తాం, మీరు ఒకవేళ ఇక్కడ వచ్చేపాటికి ఇంత సేల్స్ అనేది చేశారంటే అప్పుడు మీకు వచ్చేపాటికి ఈ ప్రాఫిట్ అనేది ఇంత వస్తుందని చెప్పేసి చెప్తాం మనం. ఇలా చెప్తూనే ఇంకోటి ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం కొన్ని అజంప్షన్స్ అనేవి చెప్తాం. ఏమని చెప్పేసి, ఒకవేళ మీరు ఏంటిది ఈ క్వాంటిటీ కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పేసి కొన్ని అజంప్షన్ అనేది ఇస్తాం. ఏమని చెప్పేసి, ఒకవేళ ఇంత క్వాంటిటీ అమ్మితే ఎంత రావాలి మనకు వచ్చేపాటికి ఇక్కడ 1,00,000 అనేది రావాలి. సో కంట్రోల్ సి కంట్రోల్ వి, ఇక్కడ వచ్చేపాటికి వాల్యూస్ అని చెప్పేసి తీసుకుంటాం. 1,00,000 అనేది రావాలి. అది కూడా ఎప్పుడు నేను 10 రూపీస్కి అనేది అమ్మితే కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పేసి ఇలా నాకు రావాలి. లేదు ఒకవేళ నేను కొంచెం తగ్గించాను అనుకో, ఒక 5K అనేది తగ్గిస్తున్నాను, ఇది వచ్చేపాటికి ఏంటిది క్వాంటిటీ, ఇది వచ్చేపాటికి ప్రైస్ అవునా. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక టేబుల్ అనేది చెప్తున్నాను. ఏమని చెప్పేసి, ఒకవేళ 10 రూపీస్కి అమ్మితే మీ సేల్స్ ఎంత, 9కి అమ్మితే ఎంత, 7కి 8 అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేవాటికి ఏం చెప్తాను, ఈక్వల్ టు ఇది మైనస్ 5K అని చెప్పేసి అంటున్నాను. ఇందులో నుంచి ఒక 5,000 ప్రోడక్ట్ అనేది తగ్గించేస్తున్నాను. ఇదే ఫార్ములాను కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పేసి తీసుకున్నాను. ఈసారి 5,000 పెంచితే అట్లా ఈక్వల్ టు ఇది ప్లస్ అని చెప్పి 5,000 అనేది తీసుకున్నాను. ట్యాబ్ అనేది చేస్తాను. ఇదే ఫంక్షన్ని కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే బాగానే ఉంది. తర్వాత మనకి ఇక్కడ ఏంటి 10 రూపాయలకి 10 రూపాయలకి యాజ్ వెల్ యాజ్ మనం ఇంత ప్రోడక్ట్ అనేది తీసుకుంటే మనకి 1,00,000 అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఒకవేళ ఈక్వల్ టు ఇది -1 అని చెప్పేసి 9 అని చెప్పేసి ఇదే ఫార్ములాని కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పేసి ఆ తర్వాత ఈక్వల్ టు ఇది +1 అని చెప్పేసి ఆ తర్వాత కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే బాగానే ఉంది. ఇదంతా ఏంటిది మనకు వచ్చేపాటికి ప్రైస్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేపాటికి ఏమని చెప్తాం మనం, ఇదంతా కూడా ప్రైస్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇదంతా కూడా నాకు వచ్చేపాటికి ఇలా కావాలని చెప్పేసి ఆ తర్వాత ప్రైస్ అని చెప్పేసి తీసుకుంటాం. ఆ తర్వాత ఇదంతా కూడా ఏంటి క్వాంటిటీ. సో ఇదంతా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేపాటికి ఏంటిది మనకు కావాల్సింది క్వాంటిటీ అనేది తీసుకుంటాం. సో ఏమని చెప్తాం మనం ఇక్కడ క్వాంటిటీ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే బాగానే ఉంది. తర్వాత నేను అజంప్షన్స్ అనేది చేయాలి ఇక్కడ నేను, ఒకవేళ మనం 8 రూపీస్ పెట్టి ఇంత ప్రోడక్ట్ అనేది అమ్మితే ఎంత సేల్స్ అనేది రావాలని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఏం చెప్తామంటే మనం ఈ టేబుల్ అనేది లింక్ అయ్యి ఉండాలి కాబట్టి ఈక్వల్ టు ఈ 1,00,000 అనేది ఇక్కడ చెప్తాం. ఓకే ఇది నా గోలు. ఆ తర్వాత వీటికి అనేది కొంచెం బోర్డర్స్ అనేది అప్లై చేస్తాం. అది ఎట్లా మనం ఇది అనేది తీసుకొని తర్వాత ఇక్కడ వచ్చేపాటికి నాకు బాటమ్ బార్డర్ అనేది కావాలి, యాజ్ వెల్ యాజ్ బాటమ్ బార్డర్ అని చెప్పేసి తీసుకుంటాం. ఈ వాల్యూస్కి వచ్చేపాటికి నాకు రైట్ సైడ్ కావాలని చెప్పేసి రైట్ సైడ్ అనేది తీసుకుంటాం. లేదు ఒకవేళ టాప్ సైడ్ అన్నా సరే పర్లేదు, మనకి టాప్ కూడా తీసుకుంటాం. ఈ వాల్యూస్ కూడా టాప్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ అని చెప్పేసి టాప్
లెఫ్ట్ సైడ్ కూడా ఇది కూడా అంతే సేమ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి కొంచెం బోర్డర్స్ అనేది చేస్తాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేపాటికి ఏంటి, మనం 10 రూపీస్ పెట్టి అమ్మినప్పుడు మన సేల్స్ అనేది ఎంత అవుతుంది ఏంటి, ఈ కాస్ట్ ఇదంతా కూడా చూసినప్పుడు. లేదా ఒకవేళ నేను 11 పెట్టి, కాస్ట్ అనేది 11 పెట్టి ఇంతతో అమ్మాను అనుకో, అప్పుడు ఎంత అనేది రావాలో ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇది అనేది సెలెక్షన్ చేసుకుంటాం, తర్వాత డేటా వాట్ ఇఫ్ అనాలిసిస్లో టేబుల్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఈ టేబుల్ తీసుకునే ముందు మనకేంటి, కన్ఫామ్గా ఎప్పుడైతే తీసుకున్నామో ఈ అమౌంట్లో ఇక్కడ వచ్చేవాటికి కన్ఫామ్గా ఇది వచ్చేవాటికి ఎంత రావాలి, మనకి 1 lakh అనేది రావాలి. అవునా, ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇది అనేది తీసుకుంటున్నాం టేబుల్ అనేది. ఈ టేబుల్ తీసుకుంటానే డేటాలో వాట్ ఇఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్ అనేది తీసుకుంటాం. ఈ డేటా టేబుల్ తీసుకుంటా ఇక్కడ వచ్చే వాటికి మనం కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలి. సో అదేంటిది, ఇక్కడ మనకి రో ఇన్పుట్ సెల్, ఆ తర్వాత కాలమ్ ఇన్పుట్ సెల్. సో రోలో ఏమేమి తీసుకుంటున్నాం, మనం కాస్ట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి రో ఇన్పుట్ సెల్ వచ్చే వాటికి ప్రైస్ అనేది తీసుకుంటాం. తర్వాత కాలంలో వచ్చే వాటికి ఏం తీసుకుంటాం మనం, ఇక్కడ కాలమ్స్లో క్వాంటిటీ అనేది. సో క్వాంటిటీ అని చెప్పేసి ఎప్పుడైతే ఓకే అన్నామో ఓకే అని చెప్పి ఇక్కడ వచ్చేపాటికి ఏం చేస్తాం మనం, ఇది కూడా డిలీట్ చేసి తర్వాత వాల్యూ అనేది మనకి 1 lakh అనేది ఉండాలి కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది అనేది సెలెక్షన్ చేసుకొని వాట్ ఇఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్ అని చెప్పేసి సో ఇక్కడ రో ఇన్పుట్ సెల్, కాలమ్ ఇన్పుట్ సెల్. సో రో ఇన్పుట్ సెల్లో మనకు వచ్చేపాటికి ప్రైస్ అనేది ఉంది కాబట్టి రోలో ఈ రోలో ఏంటంటే మనకి క్వాంటిటీ అనేది తీసుకుంటాం, కాలమ్ ఇన్పుట్ సెల్లో ప్రైస్ అనేది తీసుకుంటాం, ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అని అన్నట్టు. ఈ విధంగా వచ్చింది. కట్ 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 అంతా కూడా ఓకే. ఇక్కడ నుంచి సో మనకేంటి, ఎప్పుడైతే 10 రూపీస్ యాజ్ వెల్ యాజ్ ఇది అనేది తీసుకున్నాం, మన వాల్యూ అనేది ఏమి ఉండాలి, ఇక్కడ కంట్రోల్-C కంట్రోల్-V అని చెప్పేసి ఇక్కడ వచ్చేపాటికి వాల్యూస్లో తీసుకుంటే ఇలా రావాలి. సో 1 lakh అనేది ఇక్కడ రావాలి. సో ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇది అనేది సెలెక్షన్ చేసుకుంటాం, ఈ టేబుల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని చెప్పేసి. ఆ తర్వాత వాట్ ఇఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్ అనేది తీసుకోవాలి. సో ఈ డేటా టేబుల్లో రో ఇన్పుట్ సెల్, కాలమ్ ఇన్పుట్ సెల్. సో ఇక్కడ మనం రోలో చూసుకున్నాం అనుకో, ఈ రోలో ఏంటిది 14th రోలో చూసుకుంటే మనకి క్వాంటిటీ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ వచ్చేపాటికి రో ఇన్పుట్ సెల్లో క్వాంటిటీ అనేది తీసుకుంటూ, ఆ తర్వాత కాలమ్ ఇన్పుట్ సెల్లో ప్రైస్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఆ తర్వాత ఓకే అంటే మనకు వచ్చేపాటికి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ వచ్చేపాటికి మనం అసంప్షన్ అనేది చేయొచ్చు, ఏమని చెప్పేసి ఒకవేళ మనం ఇంత ప్రైస్ పెట్టి ఇంత క్వాంటిటీ అనేది అమ్మితే ఎట్లా వస్తుంది సేల్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ నాకు వచ్చేపాటికి తెలుస్తుందిగా 10 రూపీస్ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రైస్తో నేను అమ్మినప్పుడు నాకు వచ్చేపాటికి 1 lakh అనేది ఇక్కడ ఎట్లా కనిపించిందో ఇక్కడ కూడా అంతే. లేదు ఒకవేళ నేను 11 రూపీస్ పెట్టి క్వాంటిటీ అనేది ఇంత అమ్మాను అనుకో, నాకు వచ్చేపాటికి ఇంత ప్రాఫిట్ అని చెప్పేసి, లేదు ఇంత 11 రూపీస్ పెట్టి ఇంత క్వాంటిటీ అనేది అమ్మితే ఇంత అని చెప్పేసి ఈ విధంగా మనం ఒక అసంప్షన్ అనేది చేస్తాం.